రెడ్ బ్లడ్ సెల్స్లో హిమోగ్లోబిన్ అనే మాలిక్యూల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ హిమోగ్లోబిన్ మాలిక్యూల్స్తో ఆక్సిజన్ గ్యాస్ అంటే ఆక్సిజన్ యాటమ్స్ బాండ్ అయ్యి హిమోగ్లోబిన్ కాస్త ఆక్సి హిమోగ్లోబిన్గా చేంజ్ అవుతుంది. అలా చేంజ్ అవుతూ ఈ ఆక్సిజన్ ప్రతి సెల్కి ప్రతి పార్ట్కి బ్లడ్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది. మళ్ళీ సెల్స్ దగ్గర క్రియేట్ అయిన కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ మొత్తం హిమోగ్లోబిన్ ద్వారానే బ్లడ్లో ట్రాన్స్ఫర్ అవుతూ లంగ్స్ వరకు వస్తుంది. అక్కడికి వచ్చి బయటకు వస్తుంది. సో ఇది రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క స్టోరీ. ఇంకా బ్లడ్లో లిక్విడ్లో ప్లాస్మా ఉంటుందని చెప్పాను. మనం తినే ఆహారం బాగా డైజెస్ట్ అయ్యాక గ్లూకోజ్లా, లిపిడ్స్లా, అమినో యాసిడ్స్లా కన్వర్ట్ అవుతుంది. సో ఇలా మారిన ఎనర్జీ మొత్తం ఈ ప్లాస్మాలో ట్రాన్స్ఫర్ అవుతూ ప్రతి సెల్కి చేరుకుంటుంది. ఆ ఎనర్జీని ప్రతి సెల్ యూజ్ చేసుకున్న తర్వాత వేస్ట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అంటే యూరియాని, లాక్టిక్ యాసిడ్స్ని, వాటర్ని, అలాగే సాల్ట్స్ని వేస్ట్గా ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ వేస్ట్ మొత్తం బ్లడ్లో ట్రాన్స్ఫర్ అవుతూ కిడ్నీస్ వరకు చేరుకుంటుంది. ఇక్కడ కిడ్నీస్ వచ్చిన బ్లడ్ని ఫిల్టర్ చేసి వేస్ట్ మొత్తాన్ని సపరేట్ చేస్తుంది. ఆ వేస్ట్నే యూరిన్ అంటాం. సో ఇది ప్లాస్మా చేసే మెయిన్ వర్క్. ఇంకా బ్లడ్లో ప్లేట్లెట్స్ ఉంటాయి. ఈ ప్లేట్లెట్స్ ఏం చేస్తాయి అంటే ఎక్కడైనా మన బ్లడ్ వెజల్స్ కట్ అయ్యి అక్కడ నుండి బ్లీడింగ్ అవుతున్న టైంలో కట్ అయిన ప్లేస్ మొత్తాన్ని ఒక నెట్లా కవర్ చేసి బ్లీడింగ్ని స్టాప్ చేస్తాయి. సో అలా కట్ అయిన ఏరియా మొత్తాన్ని నెట్లా కవర్ చేసేది ఈ ప్లేట్లెట్సే. సో ఇది ప్లేట్లెట్స్ యొక్క మెయిన్ వర్క్.